ఎన్నికల రోజు ఆ తర్వాత పల్నాడు జిల్లాలో వైకాపా కుతంత్రాలు గగురుపాటుకు గురిచేస్తున్నాయి. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి కుట్రపడినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. పిన్నెల్లి గ్రామంలో వైకాపా నేతల ఇంట్లో బాంబులు కలకలం సృష్టించాయి. మాచర్లలో రెండవ రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబులు కలకలం రేపాయి. వైకాపా నేతల ఇళ్లల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలకు సంబంధించి గ్రామంలో విచారణకు పోలీసులు వెళ్లారు. ఘర్షణలకు బాధ్యులైన నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 2 ఇళ్లల్లో 55 పెట్రోల్ బాంబులు, పగలగొట్టిన బీరు సీసాలు, వేట కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానిభాష, తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లానే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లనే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో గ్రామానికి చెందిన చింతపల్లి పెద్ద సైదా, నన్నే, అల్లా బక్షి, జానిభాష, తండా పెద్ద నన్నేని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజున విధ్వంసం కోసం వైకాపా నాయకులు బాంబుల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాంబులు వాడి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని పోలీసులు చెబుతున్నారు. పిన్నెల్లి గ్రామం మొదట్నుంచి అత్యంత సమస్యాత్మక ప్రాంతం. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయి. గ్రామంలో ఉండలేక తెలుగుదేశం వర్గీయులు ఊరు విడిచి హైదరాబాద్, గుంటూరు సహా పలు ప్రాంతాలకు తరలిపోయారు. పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించలేకపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించిన తర్వాత ఇటీవలే తెదేపా వర్గీయులు గ్రామానికి చేరుకున్నారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లతో అట్టుడికిన మాచర్ల ప్రస్తుతం పోలీసుల వలయంలోనే ఉంది. మాచర్లలో రెండో రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. అల్లర్లు జరగకుండా మాచర్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ కారణంగా దుకాణాలు తెరుచుకోలేదు. ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. రోడ్లకి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.